ఎవరిదండి? ఆత్మ విషయమైన వెలుగైన వారిది పరలోక రాజ్యం. మరి ఆత్మ విషయమై మనం ఉన్నామా? మరి పరలోక రాజ్యంలోకి వెళ్ళాలనుకుంటున్నాము, కానీ మనం ఏం చేస్తున్నాము? దేవుని ఆరాధిస్తున్నామా? దేవుని స్తుతిస్తున్నామా? ఈ లోకంలోనే మనము ప్రాకులాడుచున్నాము. నీతి కొరకు ఆకలి దప్పుకున్న వారు ధన్యులు, వారు తృప్తిపరచబడదురని చెప్పుచున్నారు. మనం నీతి కొరకు మనము ఆకలి దప్పుకొనిచున్నామా, లేకపోతే దేవుని వాక్యం కొరకు మనము దప్పుకొనిచున్నామా? మనం దుఃఖపడుచున్నాము. ఎందువలన దుఃఖపడుచున్నాము? దేవుని వాక్యములకు దుఃఖపడుచున్నామా, లేకపోతే ఈ లోకపు వాటి కోసం దుఃఖపడుచున్నామా? సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు అని చెప్పుచున్నారు. మనం సాత్వికము కలిగి ఉంటున్నామా, లేకపోతే హృదయం శుద్ధి కలిగి ఉంటున్నామా? మనము ఎలా ఉంటున్నాము? ఎప్పుడైనా దేవుని మనము అడుగుచున్నామా? మనము దేవుని వాక్యమునకు మాత్రమే ఎదురు చూడాలి. ప్రతి ఒక్కరూ కూడా దేవుని వాక్యమును మాత్రమే. ఆకలి వేస్తుంది, కానీ మనం దానికోసం కూడా కష్టపడి పని చేసుకోమని చెప్పి ఉన్నాడు దేవుడు. కానీ దేవుని వాక్యమును కూడా ఒక ఆకలి వంటిదే. దానికోసము మనం ప్రాకులాడు పరలోక రాజ్యము వెళ్ళాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. కానీ దానికోసం మనం ఏం చేసినాం? ఈ లోకము చూస్తున్నాం, కానీ ఈ రోజున మనం ఎలా ఉన్నామంటే దేవుని కృప. ఆయనను కూడా దేవుడు మనల్ని ఎంతగా నిలబెట్టాడంటే దేవునికి కృతజ్ఞతలు హృదయపూర్వకంగా చెల్లించుకుంటున్నామా, లేకపోతే ఎలా చెల్లించుకుంటున్నాము? ఎప్పుడైనా మన హృదయాన్ని మనము పరిశీలన చేసుకుంటున్నామా? మనము దేవుని సన్నిధిలోకి వస్తున్నాము, ప్రార్థనలకు వెళ్తున్నాము. ఇదే కానీ నేను దేవునిలో ఎంత ఎదిగాను, లేకపోతే దేవునిలో ఎంత మారు మనసును పొందానని ఎవరమైనా ఎప్పుడైనా పరిశీలన చేసుకుంటున్నామా? లేకపోతే వస్తున్నాము వెళ్తున్నాము ఇదే కదా అనుకుంటున్నాము. మనం వాక్యం వింటున్నాము, కానీ మనం ఎంత మన హృదయంలో నాటుకుంటుంది, లేకపోతే ఎంత మనము దానిని బట్టి నడుచుకుంటున్నాము? మనము నీతి కొరకు ఆకలి దప్పులు కొన్నవారు ధన్యురని చెప్పుచున్నాడు. మనము నీతి నెరిగి జీవిస్తున్నామా, లేకపోతే ఎలాంటి జీవితంను మనము జీవిస్తున్నాము? ఒక్కసారి మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. కానీ మనం కొన్ని పాపాల వలన కొన్ని మాటల వలన దేవుడు మన పరలోక రాజ్యమును చేరలేకపోతున్నాం. కానీ అవన్నీ కూడా ఇక్కడే మనం సర్దుబాటు చేసుకోవాలి. ఇక్కడే మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలన్నప్పుడు మన హృదయమును శుద్ధి చేసుకోవాలి, మన ఆత్మను శుద్ధి చేసుకోవాలి, మన శరీరమును. వీటన్నిటికంటే దీనమైన మనస్సును కలిగి ఉండాలి. మనం ప్రతి ఒక్కరమును కూడా దీనమైన మనస్సును కలిగి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. ధనవంతులు ఉన్నారు, లేకపోతే ధనికులు ఉన్నారు. బేదలాజరు ఏమయ్యాడు? దేవుని రాజ్యంలో ప్రవేశించాడు. ధనవంతుడు ఏమయ్యాడు? నరకంలోనికి వెళ్ళాడు. కానీ ఎందువలన? డబ్బుంటే మనము పరలోక రాజ్యం చేరలేము. ధనమున్నా మనము ఏది ఉన్నాను కూడా పరలోక రాజ్యము చేరలేము. బేదలాజరు దేవుని స్తుతించాడు కాబట్టి వెళ్ళాడు. ధనవంతుడు అయితే నాకు ఇంత డబ్బు ఉన్నది, ఇది ఉన్నది, నేనే వెళ్తాను పరలోక రాజ్యం అనుకున్నాడు. కానీ పరలోక రాజ్యంలో ఎవరున్నారు? లాజరు ఉన్నాడు, కానీ ధనవంతుడు లేడు. మనం కూడా పరలోక రాజ్యం వెళ్ళాలని అనుకుంటున్నాం, కానీ మన హృదయము శుద్ధి లేదు. మనం ముందు మన హృదయమును శుద్ధి చేసుకోవాలి. ప్రతి ఒక్కరమును కూడా సామెతలు 11:30 చూద్దామని. ప్రతి ఒక్కరమును కూడా మన హృదయమును మనము శుద్ధి చేసుకోవాలి. నీవును నేనును కూడా ప్రతి ఒక్కరమును కూడా మన హృదయం శుద్ధి కలిగి మన ప్రవర్తనను మనల్ని కూడా మనము నీతిమంతులుగా మార్చుకోవాలి. మనం ఎప్పుడూ కూడా సామెతలు 11:30 నీతిమంతుని నోరు జ్ఞానోపదేశము పలుకును, మూర్ఖపు మాటలు పలుకు నాలుక నరి. 11:30 నీతిమంతులు ఎలా ఉంటారండి? నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానము గలవారు ఇతరులను కూడా రక్షించును. మనం జ్ఞానము కలిగి ఉంటున్నామా? నీతిమంతులుగా ఉంటున్నాము. కానీ నీతిమంతులు మనం ఎదుటివారిని రక్షించుటకు కాదు, మనం కూడా రక్షించుకోవాలి. ఎదుటివారిని రక్షించాలి, మనము కూడా రక్షణ కలిగి ఉండాలి. మనకు తెలిసింది ఎదుటివారికి చెప్పాలి. దాన్ని బట్టి వింటారు. ఒకసారి చెప్తే వింటారు, 2 సార్లు చెప్తే వింటారు, 3ఓసారి కంపల్సరీ కూడా ఎవరైనా సరే వింటారు. ఎందుకంటే వినుట వలన విశ్వాసం కలుగుతుంది, వినుట వలన రక్షణ కలుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా నీవేంటి నేనేంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుని యందు నమ్మకమును కలిగి ఉండాలి. మనం ఎప్పుడూ కూడా దేవునిని తృణీకరించకూడదు. మన బుద్ధిని మనము కాపాడుకోవాలి. మనం బుద్ధి లేని వారి వలే కాకుండా బుద్ధి కలిగిన వారి కన్యకల వలె మనము ఎదగాలి. అంతేగాని బుద్ధి లేని కన్యకల వలె ఉండి మనము ఏది కూడా మనం సాధించలేము. యథార్థమైన హృదయమును కలిగి ఉండాలి. మనం ఎప్పుడూ కూడా నీతిమంతులు అంతకంతకు కూడా వర్ధిల్లుతారని చెప్పుచున్నాడు. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము వంటిది, జ్ఞానము గలవారు ఇతరులను కూడా రక్షించును. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు, భక్తిహీనులు పాపులను మరి నిత్యముగా ప్రతిఫలము పొందుదురు గాక. ఎవరని? నీతిమంతులు భూమి మీద
ప్రతిఫలము పొందుదురు. భక్తిహీనులు పాపులను మరి నిశ్చయముగా ప్రతిఫలము పొందుదురని చెప్పుచున్నాడు. భక్తిహీనులుగా మనము భక్తి కలిగిన వారే ఉండాలి. భక్తిహీనులుగా మనము ఉండకూడదు. ఎప్పుడును కూడా మన పాప జీవితమును విడిచిపెట్టాలి. మన అబద్ధమ జీవితమును విడిచిపెట్టాలి. ఈ లోకంలో ఎక్కువ ఏమిటంటే మోసాలు లేకపోతే అబద్ధ జీవితంలో దీనినే కలిగి ఉంటున్నారు తప్ప కానీ నిజమైన భక్తిని కలిగి ఉండలేదు. మన పాప జీవితం వేషధారణ అనే ముసుగు వేసుకుంటున్నామే తప్ప కానీ మనము నీతిగా నిజాయితీగా నిలబడేవారు ఒక్కరును కూడా లేరు. నీతిమంతులు ఈ లోకంలో ఎవరును కూడా లేరు. ప్రతి ఒక్కరును కూడా పాపము చేసి ఆయన ఇచ్చు రక్షణను పొందలేకపోతున్నాము. మనము ఆయన ఇచ్చే రక్షణ కొరకు మనము ఎదురు చూడాలి. నీతిమంతుల తలంపులు అనేకముగా ఉండును. భక్తిహీనుల తలంపులు ఎలా ఉంటాయి? నాశనకరమగును. మనం ఎప్పుడూ కూడా నీతిమంతులుగానే ఉండాలి. నీతిమంతురాలు తన ఇల్లును చక్కబెట్టుకున్నట్టుగా మనము నీతిమంతుల వలె కలిగి ఉండాలి. మనం ఎప్పుడూ కూడా నీతిమంతుల వలె ఉండాలి. అంతేగాని భక్తి లేని వారు మనం వస్తున్నాము వెళ్తున్నాము ఇది కాదు. ఇక్కడ ప్రార్థన పెట్టుకుంటున్నాం, అక్కడ ప్రార్థన పెట్టుకుంటున్నాం అది కాదు. మనం హృదయంలో ఎంత వాక్యమును నాటుకుంటున్నాము, మనం ఎంత భక్తిని కలిగి ఉంటున్నాము, ఎలాగ మన నడతను శుద్ధి చేసుకున్నాం. ఒకరు మనల్ని అంటూ ఉంటారు, అందరని నేను అంటలేదు, కానీ ప్రతి ఒక్కరు కూడా మన ప్రార్థనకు వచ్చినప్పుడు చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రతి ఒక్కటిని కూడా మనం సర్దిద్దుకోవాలి. ఇదని అదని కాదు, మన నడతని, మన నోరుని, మన హృదయంను కూడా శుద్ధి చేసుకోవాలి. ప్రతి ఒక్కరమును కూడా మనం నీతిమంతులు అంటే ఎక్కడి నుంచో నీతిమంతులు రారు, ఎవరో చెప్పరు. ఈ వాక్యమును గైకుంటే ఎప్పుడు కూడా అదే నేర్పిస్తూ ఉంటది. మన నమ్మకమైన స్వభావమును కలిగి ఉండాలి. దేవుని ఎడల మనము భయమును భక్తిని కలిగి ఉండమన్నాడు దేవుడు. అంతేగాని మోషే ఎంత ఓర్పు కలిగి ఉన్నాడు, మోషే ఎంత ఓర్పును కలిగి ఉన్నాడో అలాంటి ఓర్పును మనము కూడా కలిగి ఉండాలి. యోబు కూడా ఎంత నిరీక్షించాడు, యోబుకి అన్ని పోయినాయి, అయినను కూడా దేవుని విడిచిపెట్టాడా? దేవుని విడిచిపెట్టలేదు. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. ఏ ఒక్కటిని కూడా తన భార్య విడిచిపెట్టింది, తన పిల్లలు విడిచిపెట్టేశారు, బంధువులు స్నేహితులు ప్రతి ఒక్కరిని కూడా విడిచిపెట్టేశారు. అయినను కూడా యోబు అలా నిరీక్షణ కలిగి చూశాడు. నా దేవుడు నన్ను రక్షిస్తాడు, నా దేవుడు నన్ను కాపాడతాడని నిరీక్షణ కలిగి ఉన్నాడు. మనము కూడా అలాంటి నిరీక్షణ కలిగి ఉండాలి. మనం ఎప్పుడూ కూడా మన పాప జీవితంలో విడిచిపెట్టాలి. మనము సాతాను గద్దింపుకు దూరముగా ఉండాలి. ఎప్పుడూ కూడా వాక్యములకు మాత్రమే లోబడి ఉండాలి. మనం నీతిమంతులుగా ఎంచబడాలంటే వాక్యములకు లోబడి ఉండాలి. మనం ప్రతి ఒక్కరమును కూడా నీవేంటి నేనేంటి ప్రతి ఒక్కరమును కూడా వాక్యములకు లోబడి ఉండాలి. జఫన్యా 3:16 చూద్దామండి. మనం ఎప్పుడైతే మనము వాక్యంలో ఎదుగుతామో అప్పుడే సాతాను కూడా శోధిస్తూ ఉంటుంది మనల్ని ఎప్పుడూ కూడా. జఫన్యా 3:16 మనం ఎలా త్రొట్టిలో పోతామా, సాతాను ఎప్పుడు మనం తన వైపు త్రిప్పుకుందామా అని చూస్తూ ఉంటుంది. అలాంటినప్పుడు ఎప్పుడైతే మనం ప్రార్థనా జీవితం కలిగి ఉంటామో, ప్రార్థనలో ఎదుగుతామో అప్పుడు సాతాను మనల్ని వెనక్కి లాగుతూ ఉంటది. మనం అలాంటినప్పుడు ఇంకానూ ప్రార్థన కలిగి ఉండాలి, ఇంకానూ ఓర్పును కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరూ మనమే కాదు, మన కుటుంబం కూడా రక్షింపబడాలి. ప్రతి ఒక్కరూ కూడా. ఆ దినమున జనులు మీతో ఇట్లందురు, యెరూషలేము భయపడుకుము, సీమోను ధైర్యము తెచ్చుకొనుము, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఏమని చెప్పుచున్నాడు? ఆ దినమున జనులు మీతో ఇట్లందురు, యెరూషలేమా భయపడుకుడి అని చెప్పుచున్నాడు. సాతాను శోధించినప్పుడు భయపడవద్దని చెప్పుచున్నాడు. మనము భయమును కలిగి ఉండకూడదు. ఎప్పుడైతే మనం భయపడతామో అప్పుడు సాతాను మనల్ని ఇంకా కూడా శోధిస్తూ ఉంటుంది. దేవుడు మనకు తోడై ఉంటానని చెప్పుచున్నాడు. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్ములను రక్షించింది. ఎక్కడ ఉన్నాడండి? మన మధ్యన దేవుడు ఉన్నాడు. ఇక్కడ మన మధ్య దేవుడు ఉన్నాడు. ఆయన మనలను రక్షిస్తాడు, ఆయన మనలను కాపాడుతాడు. మనం ఎప్పుడూ కూడా భయం కలిగి ఉండకూడదు. దేవునికి మాత్రమే లోబడి ఉండాలి. ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్ములను రక్షించునని చెప్పుచున్నాడు. దేవుడు మనల్ని రక్షిస్తానని చెప్పుచున్నాడు. సాతాను వైపు కాదు, దేవుని వాక్యముని వైపు చూడమని అడుగుచున్నాడు. మనం శ్రేష్టమైన హృదయమును కలిగి, శ్రేష్టమైన ప్రవర్తనను కలిగి ఉండాలి. మనము ఎప్పుడూ కూడా వాక్యమునకు లోబడి ఉండాలి. మనము శక్తిమంతులుగా, వాక్యంలో నీతిమంతులుగా మన పాప జీవితమును విడిచిపెట్టాలి. ప్రతి ఒక్కరమును కూడా, నీవును నేనును కూడా ప్రతి ఒక్కరమును కూడా మన పాప జీవితమును విడిచిపెట్టాలి. ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును. ఆయన బహుగా ఆనందంతో నీయందు సంతోషించును. నీయందు తనకున్న ప్రేమను బట్టి శాంతమును సహించును. నీయందరు సంతోషము చేత ఆయన హర్షించును. ఎలాగండి? మన ఎడల
ఆయన రక్షించునని చెప్పుచున్నాడు, మనలను రక్షిస్తానని చెప్పుచున్నాడు. ఆయన బహు ఆనందంతో ఎప్పుడైతే మనం రక్షణ పొందుతామో, ఎప్పుడైతే మనము మారు మనసును కలిగి ఉంటామో, అప్పుడు మనలను దేవుడు దీవిస్తానని చెప్పుచున్నాడు, మన యందు సంతోషిస్తానని చెప్పుచున్నాడు, మనలను ప్రేమిస్తానని చెప్పుచున్నాడు, శాంతమును కలిగి ఉండమని చెప్పుచున్నాడు, నీ అందరి సంతోషమును ఆయన హర్షించుచున్నాడు అనగా దేవుడు మన యందు ఆయన సంతోషిస్తానని చెప్పుచున్నాడు. ఎప్పుడు నిజమైన మారు మనసును కలిగి వాక్యమును కలిగి ఉన్నప్పుడు ప్రతి ఒక్కరమును కూడా యెహోవా యందు విశ్వాసము కలిగి ఉండాలి. మనం ఎప్పుడును కూడా దేవునికి లోబడి ఉండాలి. ప్రతి ఒక్కరమును కూడా దేవునిని ఎప్పుడు నిత్యము కూడా స్తుతిస్తూ ఉండాలి. కీర్తనలు 21:1. మనం ఎప్పుడును కూడా వాక్యమునకు లోబడి మనం ఇక్కడ చదువుకోవడమే కదా. యెహోవా రాజు నీ బలను బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. అతని మనోభిష్టము నీవు సఫలము చేయుచున్నావు. అతడి పెదవుల్లో నుండి వచ్చిన ప్రార్థన నీవు మనకు అంగీకరించి ఉన్నావు. ఎక్కడి నుంచి వచ్చిన మనవి అండి? మన పెదవుల నుంచి వచ్చిన మనవి ఆలకించుచున్నానని చెప్పుచున్నాడు. ప్రతి ఒక్కరు చెప్పడం ఈజీ, కానీ ఒక్కసారి ప్రయత్నిస్తేనే కదా తెలిసేది. మనం ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ప్రార్థనలు పెట్టుకుంటున్నామంటే ఎందుకంటే మనం మారు మనసును పొంది ఉండాలని, ప్రతి ఒక్కరూ కూడా మారు మనసు అనే జీవితమును కలిగి ఉండాలని ప్రతి ఒక్కరికి కూడా చెప్పుచున్నాను. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ నీ గృహం చుట్టూను కూడా తోడై ఉండును గాక.